బ్రేకింగ్ చూస్తున్నాము. వాలంటీర్లపై వచ్చిన ఫిర్యాదులపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ స్పందించింది. వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు పెట్టింది. ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొనవద్దని ఆదేశాలు ఇచ్చింది. మొబైల్ ఫోన్లు, ట్యాబులు డిఈఓలకు అప్పగించేయాలని ఆదేశించారు. పథకాల అమలు కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. అవసరమైతే నగదు బదిలీ ద్వారా పథకాలు కొనసాగించవచ్చని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఈసి లేఖ రాసింది. వాలంటీర్లపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ స్పందించింది. వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు పెట్టింది. ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొనకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. మొబైల్ ఫోన్లను, ట్యాబ్లను డిఈఓలకు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది. పథకాల అమలు కోసం కావాలి అనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించింది. అవసరమైతే నగదు బదిలీ ద్వారా ఆ పథకాలను కొనసాగించవచ్చు అని చెప్పింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ లేఖ రాసింది. ఆ లేఖని స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఈ ఆర్డర్స్ కు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఎంపీ రావు, ఇవి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తోటి వస్తాయా? అంటే 1-2 రోజుల్లో 1వ తారీఖు రాబోతోంది. పథకాల అమలుకు సంబంధించి ఆ డేట్స్లో ఎలా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునే అవకాశం కనిపిస్తోంది? అంటే ఈ రోజు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి ఆదేశాల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు కూడా పంపిణీ చేయొద్దు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఈఓకి ఆదేశాలు జారీ చేసింది. అంటే మరొక 2 రోజుల్లో, రేపు లేదు ఎల్లుండి వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయాల్సి వస్తుంది. కాబట్టి మరి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఈసీ ఆదేశాలతోటి ఒక్క పెన్షన్ల పంపిణీ కాదు, వాలంటీర్లను అసలు ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి. వాలంటీర్ల చేత ఏదైనా సంక్షేమ పథకాలకు సంబంధించి నగదు రూపంలో ఏదైనా పంపిణీ కనుక ప్రస్తుతం చేస్తున్నట్లయితే వాటన్నిటిని కూడా తక్షణమే నిలిపివేయాలంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈసీ ఈ ఆదేశాలు కూడా జారీ చేసింది. వాలంటీర్లు గతంలోనే వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. దాని తర్వాత మరికొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఆ ఫిర్యాదులతో పాటుగా ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, అలాగే వాలంటీర్ల విషయంలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ వారికి రిటర్న్గా ఇచ్చినటువంటి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈసీ ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా చెప్తుంది. అంతేకాకుండా వాలంటీర్లకు ఇచ్చినటువంటి మొబైల్ ఫోన్లు కానీ ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలి. ఎన్నికల కోడ్ ముగిసే వరకు కూడా వాటన్నింటినీ కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు కానీ లేదంటే సంబంధిత అధికారులకు కానీ వాటన్నింటినీ కూడా రిటర్న్ చేసి వారి దగ్గర ఉంచాలని చెప్పేసి కూడా ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ పథకాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాలంటీర్లను మాత్రం ఉపయోగించడం లేదు. ఒక్క పెన్షన్ల పంపిణీకి, ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు చేయొచ్చు అని చెప్పేసి గతంలో ఆదేశాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మాత్రం పెన్షన్ల పంపిణీకి కూడా వాలంటీర్లను ఉపయోగించవద్దు అని పేర్కొంది. సో ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ రోజు రేపటిలోగా మరి ఎల్లుండే పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కీలకమైనటువంటి ఆదేశాలుగా మనం చెప్పుకోవచ్చు. రైట్ ఎంపీ రావు.